దశాబ్దాల కల సాకారమైంది. తొలిసారి మహిళల వన్డే ప్రపంచ కప్ను ముద్దాడిన భారత మహిళల క్రికెట్ జట్టుకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని విజేతలకు 51 కోట్ల రూపాయల భారీ నజరానా అందిస్తోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ భారీ నజరానాను ప్రకటించారు. ఇది మహిళల క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు అందిన అత్యధిక మొత్తంగా నిలిచింది. ఈ మొత్తం ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అందజేయబోతున్నట్లుగా బోర్డు స్పష్టం చేసింది. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో పురుషుల జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం ఎంతటి మార్పును తీసుకొచ్చిందో, హర్మన్ ప్రీత్ కౌర్ సేన సాధించిన ఈ విజయం కూడా మహిళల క్రికెట్ను అదే స్థాయికి తీసుకెళ్తుందని బీసీసీఐ కొనియాడింది. ఐసీసీ చైర్మన్ జైషా చొరవతో ఈసారి మహిళల ప్రపంచ కప్ ప్రైజ్ మనీని ఏకంగా 300% పెంచారు. విజేతగా నిలిచిన భారత్కు 39 కోట్ల రూపాయల ఐసీసీ ప్రైజ్ మనీ కూడా అదనంగా దక్కింది. మొత్తం మీద జట్టుకు 90 కోట్ల రూపాయల వరకు అందనుంది. గతంలోనే బీసీసీఐ మహిళా క్రికెటర్లకు వేతనం సమానత్వం ప్రకటించడం, ఇప్పుడు ఈ భారీ నజరానా ఇవ్వటం దేశంలో మహిళల క్రికెట్కు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను మరొకసారి రుజువు చేసిన పరిస్థితుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసి తొలిసారి ప్రపంచ కప్ గెలిచిన ఉమెన్ ఇన్ బ్లూ ఇప్పుడు భారీ నజరానాతో దేశవ్యాప్తంగా సంబరాలు పంచుకుంటున్న పరిస్థితుంది. ఈ గెలుపు మహిళల జట్టును చాలా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి సెలబ్రిటీలు సైతం అందరూ కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్న పరిస్థితుంది. ప్రతి ఒక్క ప్లేయర్ను కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఒక టీమ్గా అందరూ కూడా చాలా బలంగా పోరాటం చేశారు. బలమైనటువంటి ఆటను ఆడి మంచి విజయాన్ని నమోదు చేశారని ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. విజయం తర్వాత, ఈ గొప్ప గెలుపు తర్వాత ఆటగాళ్ళందరూ కూడా ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ముందుగా ఆట ప్రారంభమయ్యే సమయంలో సచిన్ కూడా ఒక కొత్త జోష్ తీసుకొచ్చారు. ఆ కప్పుని తీసుకొచ్చి క్రీజులో అక్కడ గ్రౌండ్లోకి రావటం, ఆ తర్వాత రోహిత్ ఆట మొత్తం కూడా గ్రౌండ్లో ఉండి తిలకించడం, ఇవన్నీ కూడా ఒక బూస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ఆటగారు కూడా చాలా స్పష్టంగా ఆడుతున్నంతసేపు వాళ్ళలో ఆత్మవిశ్వాసం బలంగా కనిపించింది. దక్షిణాఫ్రికాను చాలా సునాయాసంగా గెలవచ్చు అన్న ధీమా ఎప్పుడైతే మ్యాచ్ ప్రారంభం కాకముందు వాళ్ళలో కనిపించిందో, మ్యాచ్ ఆడుతున్నంతసేపు ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా అద్భుతంగా ఆత్మవిశ్వాసంతో ఆడి ఇలాంటి ఒక మరుపు రానటువంటి విజయాన్ని సాధించిన పరిస్థితి. గతంలో కూడా 2 సార్లు ఫైనల్కి వెళ్ళింది టీమిండియా. మహిళల జట్టు 2005 సంవత్సరంలో ఫైనల్కి వెళ్ళారు, కానీ గెలవలేకపోయారు. తర్వాత 2017లో ఫైనల్కి వెళ్ళారు, గెలవలేని పరిస్థితుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు, ఈసారి గెలుపు సాధించాల్సిందని చెప్పి పట్టుదలతో పోరాటం చేశారు. ఆడుతున్నటువంటి ప్రతి మ్యాచ్ను కూడా ఒక ఫైనల్ మ్యాచ్ లాగా భావించి కోచ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, తర్వాత ప్రతి ఒక్క ప్లేయర్ దాన్ని ఒడిసి పట్టుకొని ఆడి గెలుపుని అందించినటువంటి పరిస్థితి. ఇదొక చిరస్మరణీయమైనటువంటి గెలుపు. మాజీ కెప్టెన్గా ఉన్నటువంటి మిథాలీ రాజ్ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ గెలుపు అనేది ప్రపంచ కప్పు గెలవటం ద్వారా ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలుస్తోంది. పురుషుల జట్టే కాదు, మహిళల జట్టు కూడా అద్భుతాలు చేస్తుంది. భవిష్యత్తులో ఈ వరల్డ్ కప్ విజయం ద్వారా భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైనటువంటి విజయాల్ని, మరిన్ని అద్భుతమైనటువంటి ట్రోఫీల్ని గెలవటానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలవబోతుంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్గా మహిళల జట్టుకు ఆమె చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మహిళల జట్టు ఎంత గొప్పగా ఆడిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క మ్యాచ్ గెలుపు చవిచూడటం, తర్వాత లాస్ట్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా జెమిమా రోడ్రిగ్స్ అద్భుతమైనటువంటి ఆటతీరుని కనబరిచింది. ఆస్ట్రేలియా మీద 338 పరుగులు ఉన్నప్పుడు 2 వికెట్లు పడ్డ తర్వాత ఆమె వచ్చి ఆడటం, నిలబడటం, సెంచరీ చేయటం, ఇదొక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రదర్శన. ఇట్లా ఒకళ్ళ మించిన ఒకళ్ళు, స్మృతి మంథానా కావచ్చు, హర్మన్ ప్రీత్ కౌర్ కావచ్చు, దీప్తి శర్మ కావచ్చు, అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించి టీమిండియాకు అద్భుతమైనటువంటి విజయం నమోదు చేశారు. ఇప్పుడు ఈ భారీ నజరానాను అందుకున్నటువంటి పరిస్థితి.